Hey, hello riders and adventure seekers. I am Harnath Bandi and welcome to my channel. I am Harry46. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది టాటా నెక్సాన్ కొనాలో వద్దో. యూట్యూబ్లో ఉన్న 60% వీడియోలు పెయిడ్ ప్రమోషన్లు అయితే అప్ టు 30 to 40% వీడియోలు వాళ్ళ కార్ని నెగిటివ్గా చూపించుకోవడం ఇష్టం లేక చేసిన వీడియోస్. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ రా ఇన్ఫర్మేషన్తో అయితే ఉంటుంది, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే లేదు అండ్ నా కార్ని గొప్పగా చూపించాలన్న ఉద్దేశం అస్సలు లేదు. సో ఇవాళ వీడియో వచ్చేసి నా టాటా నెక్సాన్ యూజర్ రివ్యూ అండ్ రీజన్స్ బిహైండ్ ద పర్చేస్ ఆఫ్ టాటా నెక్సాన్. మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉండగా టాటా నెక్సాన్ ఇష్యూస్ అండ్ సర్వీస్ గురించి ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎందుకు టాటా నెక్సాన్ నే పర్చేస్ చేశాను ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోతో మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో 3 పాయింట్స్ అయితే కవర్ చేస్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాటా నెక్సాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వై ఐ పర్చేస్డ్ ఓన్లీ టాటా నెక్సాన్. సో కార్ డీటెయిల్స్లోకి వచ్చేసి నేను పర్చేస్ చేసింది టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఆర్కేడ్ గ్రే. సో స్టీల్ వీల్స్తో అయితే వస్తుంది అనమాట. మీకు అందరికీ తెలుసు నేనైతే అలాయ్ వీల్స్ అయితే మోడిఫికేషన్ అయితే చేయించా లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే. ఇది వచ్చేసి పెట్రోల్ కార్ 1200cc 1.2 రెవట్రాన్ ఇంజన్ అయితే వస్తుంది అండ్ 118 హార్స్ పవర్ at 5500 rpm when you compare to other vehicles like Venue, Sonet or 3XO. ఇంత పవర్ ఏ వెహికల్లోనూ లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 208 mm ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ దీన్ని తార్తో అయితే కంపేర్ చేయొచ్చు అనమాట. తార్ గ్రౌండ్ క్లియరెన్స్ 226 అయితే ఉంటుంది అండ్ వెన్యూ చూసినట్లయితే 195 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అండ్ 3XO చూసినట్లయితే 200 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 10-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. ఇది స్పెసిఫిక్గా ప్యూర్ ప్లస్లో అయితే వస్తుంది అండ్ మీరు స్మార్ట్ ప్లస్కి వెళ్తే ఇంత పెద్ద ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే రాదు, కొంచెం చిన్నగా వస్తుంది అనమాట ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే అండ్ మనకి బూట్ స్పేస్ వచ్చేసి 382 లీటర్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. లిటరలీ 2 బిగ్ ఉంటుంది అనమాట బూట్ స్పేస్. సో ఇంటీరియర్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి 3 కీస్ అయితే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్, ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్, ఇది అగైన్ ఏసీ అండ్ హీట్ కంట్రోల్స్ అనమాట. సో ఇక్కడైతే 2 బటన్స్ వస్తాయి. ఇది ఎయిర్ అవుట్ వెళ్ళడానికి, ఇది ఏసీ స్విచ్ ఆన్, ఇది పార్కింగ్ లైట్, ఇది బూట్ స్పేస్. ఇవన్నీ డమ్మీ కీస్. ఒకవేళ మీరు హెడ్ లైట్స్ అవి ఇవి ఫిక్స్ చేసుకుంటే ఈ కీస్ అన్నీ యూజ్ అవుతాయి మీకు. ఇదైతే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం డీసెంట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. నా గోప్రో అవన్నీ పెట్టేస్తాయి ఇక్కడ. ఇంతకుమించి స్పేస్ ఏం రాదు. సో ఇంత ఉంటుంది అనమాట స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి 3 లైట్స్ అయితే ఉంటాయి. ఇది 3 సైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది మిడిల్లో ఆన్ చేస్తే డోర్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్ వస్తుంది. ఇది ఇది ఆన్ చేసుకుంటే మీకు లైట్ అనేది ఆన్ అవ్వదు అనమాట. డోర్ ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ చేయకపోయినా లైట్ అనేది ఆన్ అవ్వదు. ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. ఇది ఆన్ చేస్తే 24/7 లైట్ అయితే ఆన్లో ఉంటుంది. సో ఇదైతే నాకు సన్ రూఫ్ తీసుకోలేదనమాట. సన్ రూఫ్ ఆప్షన్ అయితే లేదు. సన్ రూఫ్ తీసుకుంటే ఏమవుతుందంటే, సో సన్ రూఫ్ కార్స్ ఎలాగుంటాయంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం తగ్గిపోతుంది అనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది సన్ రూఫే. సో అందుకన్నట్లు నాకు సన్ రూఫ్ అవసరం కూడా లేదు. పోతే సన్ రూఫ్ కావాలనుకుంటే ఒక 30,000 అంతే. ప్యూర్ ప్లస్కి ప్యూర్ ప్లస్ ఎస్కి ఓన్లీ 30,000 డిఫరెన్స్. నీకు 30,000 ఎక్స్ట్రా మీరు ఇన్వెస్ట్ చేసి సన్ రూఫ్ కార్ కూడా వస్తుంది ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లో. అండ్ మీరు బ్యాక్ సీట్ చూసుకుంటే ఇలాగ ఉంటుంది అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది బ్యాక్ సీట్. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ టాటా నెక్సాన్లో ఎలాగంటే ప్రతి సీట్కి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చినారనమాట. ఆల్ సీట్స్కి హెడ్ రెస్ట్ అయితే ఉంటుంది. సో నేను ఈ సీట్స్ అయితే కస్టమైజ్ చేయించా, సీట్ కవర్స్ అయితే వేయించా అనమాట. ప్రీమియం సీట్ కవర్స్ అయితే వేయించా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, కీలెస్ స్టార్ట్ అయితే ఏం లేదు. పుష్ బటన్ స్టాప్ అయితే ఉండదు అనమాట. దీనికి స్మార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పుష్ బటన్ స్టాప్. ఇంకొక 1 lakh ఇన్వెస్ట్ చేయాలి పుష్ బటన్ స్టార్ట్ రావాలంటే. ఇదైతే కీతో అయితే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే కంట్రోల్స్ అయితే వస్తాయి అనమాట. ఇది మ్యూజిక్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ అయితే రాదు ఈ కార్లో, బేసిక్ కంట్రోల్స్ అయితే వస్తాయి. అండ్ ఇది చెప్పడం మర్చిపోయినా కదా, ఇదైతే 3 types ఆఫ్ స్పీడ్స్ అయితే ఉంటాయి అనమాట. సిటీ, ఎకో అండ్ స్పోర్ట్. స్పోర్ట్లో కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. ఎకోలో హైవేలో వెళ్తున్నప్పుడు ఎకోలో ఆన్ చేసి వెళ్ళడం బెటర్ అండ్ సిటీలో ఉన్నప్పుడు సిటీలో ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ కార్ నాకు ఎంత పర్చేస్ పడింది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈఎంఐ ఎంత పే చేస్తున్నా, ఏ బ్యాంక్లో ఈఎంఐ తీసుకున్నా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 10,10,000 అయితే పడింది అనమాట నాకు. అండ్ ఇది నాకు బిహెచ్ రిజిస్ట్రేషన్తో తీసుకున్నా కదా, 1 lakh అయితే తక్కువకి వచ్చింది. తక్కువ అంటే డిస్కౌంట్ ఏమి ఇయ్యర్ అనమాట. తక్కువ అంటే ఎవ్రీ 2 yearsకి ఇన్స్టాల్మెంట్లో కట్టాలన్నమాట మనం అమౌంట్. నార్మల్ స్టేట్ రిజిస్ట్రేషన్స్ ఎలాగుంటాయంటే అట్ ఏ టైం అంత అమౌంట్ పే చేయాలి.
BH రిజిస్ట్రేషన్స్ ఎలాగుంటాయంటే ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్ మనం పే చేయాల్సి వస్తుందన్నమాట అమౌంట్. సో స్టేట్ రిజిస్ట్రేషన్కి మనకి 1,20,000 అయితే ఖర్చు అవుతుంది. అండ్ BH రిజిస్ట్రేషన్కి ఓన్లీ 20,000తో కార్ తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 20,000 అలాగా 10 ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది. అలాగా 5 ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఈ కార్ నాకు 11,10,000 అయితే పడింది. అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ డిస్కౌంట్ 60,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది ఈ కార్లో నాకు. సో 3,30,000 అయితే డౌన్ పేమెంట్ పే చేసిన. అండ్ ఈఎంఐ వచ్చేసి 11,200 అయితే పడుతుంది అనమాట. నేను తీసుకున్న బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 9.9 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అయితే ఇస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నాకు మంత్లీ ఈఎంఐ 11,200 అయితే పడింది. సో థర్డ్ పాయింట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి వై ఐ పర్చేస్డ్ ఓన్లీ టాటా నెక్సాన్. మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హుండై వెన్యూ ఉంది, సోనెట్ ఉంది, కొత్తగా రిలీజ్ అయిన 3XO కూడా ఉంది. ఇన్ని ఆప్షన్స్ ఉండగా నేను టాటా నెక్సాన్ని ఎందుకు పర్చేస్ చేశాను? సో మీరు నా డెలివరీ వీడియో చూస్తున్నట్టయితే నేను అస్సలు టాటా నెక్సాన్ నా మైండ్లో కూడా లేదు పర్చేస్ చేయాలని. నేను పర్చేస్ చేయాలనుకుంది ఆల్ట్రోస్ లేదా i20. పర్ఫార్మెన్స్ పరంగా i20 నెక్స్ట్ లెవెల్లో పీక్ లెవెల్లో ఉంటుంది. ఆల్ట్రోస్ సేఫ్టీ పరంగా పీక్ లెవెల్లో ఉంటుంది. సో నేను ఆల్ట్రోస్ చూస్ చేసుకున్నా, ఎందుకంటే నేను కొనబోయే ఫస్ట్ కార్ కాబట్టి నాకు అటు ఇటు డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు. సో నేను కొనబోయే ఫస్ట్ కార్ కాబట్టి నేను కొంచెం సేఫ్టీ ఉన్న కార్కి వెళ్ళిపోదాం అన్నట్లు ఆల్ట్రోస్కి వెళ్ళిపోయా. ఆల్ట్రోస్ బుక్ కూడా చేసేసా. మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇంకొక 2-3 సార్లు టెస్ట్ డ్రైవింగ్కి వెళ్ళి అవి ఇవి చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆల్ట్రోస్ చాలా లో డ్రైవింగ్ సీట్ అనమాట. నెక్సాన్ ఎలాగ ఉంటుందంటే కమాండింగ్ పొజిషన్లో ఉంటుంది అండ్ కంప్లీట్ SUV లాగా ఉంటుంది అనమాట నెక్సాన్. ఒక వెహికల్ మనం పర్చేజ్ చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ హ్యాపీగా ఉండాలి. సో ఒక 1 ఇయర్ తర్వాత మనం రెగ్రెట్ అయితే ఫీల్ కాకూడదు అనమాట. అరే నెక్సాన్ తీసుకొని ఉంటే బాగుంటుండే, ఎందుకు ఇది తీసుకున్నాం, అప్పుడే ఒక 1 lakh 2 lakhs మోర్ ఇన్వెస్ట్ చేసింటే బాగుంటుండే కదా అన్నట్లు ఆలోచించకూడదు అనమాట. సో అప్పటికప్పుడే ఆల్ట్రోస్ అయితే క్యాన్సిల్ చేసి నెక్సాన్ అయితే బుక్ చేసేసా. సో వెన్యూ, సోనెట్, 3XO. సో ఈ 3 టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నెక్సాన్ సీటింగ్ పొజిషన్, నెక్సాన్ స్టేబిలిటీ, కంపాటబిలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఫీచర్స్ దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, బట్ నెక్సాన్ డ్రైవ్ చేసి మీరు ఆ కార్స్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు. అండ్ చాలా ఇంపార్టెంట్ బిల్ట్ క్వాలిటీ. అండ్ బిల్ట్ క్వాలిటీలో నేను ఫిల్టర్ చేసింది 3XO, మహీంద్రా 3XO అండ్ టాటా నెక్సాన్. అండ్ మహీంద్రా 3XO, టాటా నెక్సాన్ చూసినప్పుడు నాకు సీటింగ్ పొజిషన్ 3XOలో అంత బాగా అనిపించలేదు. అండ్ సస్పెన్షన్ కూడా కొంచెం హార్డ్గా ఉన్నట్లు అనిపించింది. సో అందుకే నెక్సాన్ డ్రైవ్ చేసిన. నెక్సాన్ నాకు పిచ్చగా నచ్చేసింది అనమాట. అండ్ ఇంకా ఏం ఆలోచించకుండా నెక్సాన్ అయితే బుక్ చేసేసా. సో దిస్ ఈస్ అ రీజన్ బిహైండ్ మై పర్చేస్ ఆఫ్ నెక్సాన్. సో ఫైనలీ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ నెక్సాన్. ఫస్ట్ నెక్సాన్లో నేను ఫీల్ అయిన ఇరిటేటింగ్ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి ఫస్ట్ డిస్కస్ చేసుకొని దాని తర్వాత అడ్వాంటేజెస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ ఇరిటేటింగ్ పాయింట్ ఏంటంటే గేర్ షిఫ్టింగ్ అనమాట. గేర్ షిఫ్టింగ్ ఇందులో ఉన్నంత హార్డ్గా ఎందులోనూ లేదు. చాలా హార్డ్గా ఉంటుంది అనమాట గేర్ షిఫ్టింగ్. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ అనమాట. స్టార్టింగ్లో అయితే ఫస్ట్ గేర్ వేయడానికే వచ్చేది కాదు నాకు. ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నది కార్ని, నాకు కరెక్ట్గా వేయడం రావట్లేదేమో గేర్స్ అన్నట్లు అనుకున్నా. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. వాళ్ళకి సోనెట్ అండ్ హుండై కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ కార్స్ని అయితే డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కార్లో కూడా చాలా హార్డ్గా ఉన్న గేర్లు అయితే చెప్పారనమాట. నేను ఏదైతే ఫీల్ అయ్యానో వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యాను అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హార్డ్ పెడల్స్ అయితే అంత స్మూత్గా లేవు. వెన్యూలో కంపేర్ చేస్తే, లేకపోతే సుజుకీలో కంపేర్ చేస్తే, సుజుకీ వెహికల్స్లో కంపేర్ చేస్తే అందులో పెడల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇందులో ఈ వెయిట్ బల్క్నెస్కి, బిల్డ్ క్వాలిటీ వల్లనో ఏమో తెలియదు కానీ పెడల్స్ అయితే ఎక్సలేటర్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ కానివ్వండి, లేకపోతే క్లచ్ కానివ్వండి, ఈ 3 పెడల్స్ చాలా హార్డ్గా ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఏ పిల్లర్. ఇది ఎంత బ్లైండ్ స్పాట్ అంటే రైట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు అస్సలు మనకి రైట్లో ఏముందో కూడా తెలియదు అనమాట. అంత బ్లైండ్ స్పాట్ ఇది దీనివల్లే కొంచెం కార్ సేఫ్టీగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఎందుకు ఉంది అంటే దీనివల్లే అనమాట. ఒక పెద్ద దెబ్బలాగా ఉంటుంది అనమాట ఇది. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి మొబైల్ స్పేస్ అయితే ఏముండదు అనమాట. దీంట్లో మొబైల్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. మొబైల్ పెట్టుకునేకి ఏముండదు. ఇది కొంచెం స్పేస్ ఇస్తారు. ఈ ముందు అసలు ఏముండదు. జస్ట్ ఇంకొక పాయింట్ అయితే మర్చిపోయినా, లెస్ మైలేజ్ ఇంత దారుణంగా వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లే. ఈవెన్ థార్లో ఎక్కువ వస్తుందేమో మైలేజ్. 7.5 నుంచి 8.5 అయితే వస్తుందన్నమాట సిటీలో మైలేజ్. అండ్ హైవేలోకి వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 9.9 నుంచి 10 వరకు వస్తుంది మైలేజ్. అయితే ఇంత దారుణంగా వస్తుంది ఇది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లే. సరే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయేంత వరకు తక్కువ వస్తుందంటే మళ్ళీ ఇంత తక్కువ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు ఓన్లీ 12. ఇప్పుడు ఇంత తక్కువ వస్తుందంటే 12 కంటే ఎక్స్పెక్ట్ చేయలేము, అది కూడా హైవేస్లో. ఇదైతే నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా నెక్సాన్ నుంచి. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం.
అండ్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని పవర్ అనమాట. ఎంత పెద్ద కొండనైనా ఎక్కేస్తుంది అనమాట, ఈజీగా ఎక్కేస్తుంది. అండ్ థార్లో ఎలాగ ఫీల్ అవుతారో దీంట్లో అలాగ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఈ రైవల్రీ కార్స్లో ఉన్న వాటికంటే వాటితో కంపేర్ చేస్తే ఈ కార్లో ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ బిహెచ్పి ఉంటుంది. 118 హార్స్ పవర్ అయితే ఉంటుంది అనమాట. 5500 ఆర్పిఎంలో అయితే వస్తుంది అనమాట ఈ కారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి దీని లుక్స్ అనమాట. లుక్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట లుక్స్. అండ్ ఏ కార్ని కంపేర్ చేసి ఈ లుక్స్ ఉన్న కార్ అయితే మీకైతే దొరకదు అనమాట. బిల్డ్ క్వాలిటీ ఎలాగుంటుందో లుక్స్ అదే రేంజ్లో ఉంటాయి. నేను 3XO కార్ అనుకుంటా, 3XO కార్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని వెళ్ళాను. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి కార్లో. సో 3XO నెక్సాన్ అనుకున్నా. 3XO నాకు హుండై ఈస్టర్ అనే ఒక కార్ ఉంటుంది, సో అలాగ అనిపించింది 3XO. సో అందుకని అది డ్రాప్ అయిపోయినా. ఈ కార్ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ 2023 మోడల్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ చేశారన్నమాట ఈ కార్ని. పాయింట్ కమాండింగ్ పొజిషన్లో ఉంటుంది. సీటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ మనం కార్లో కూర్చుంటే ఒక ఫార్చునర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. చాలా ఎత్తులో కూర్చుంటాం అన్నమాట. బోనెట్ కూడా క్లియర్గా కనబడుతుంది మనకు చూస్తే. కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సీటింగ్. అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిల్ట్ క్వాలిటీ. ఇంకా బిల్ట్ క్వాలిటీ గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు బిల్ట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బిల్ట్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోడరేట్ ఆఫ్ రోడింగ్. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అని చెప్పను కానీ మోడరేట్గా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. థార్తో కంపేర్ చేస్తే అంత ఆఫ్ రోడింగ్ అయితే చేయలేము కానీ మోడరేట్గా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వీల్ క్లియరెన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. చాలా ఎత్తులో ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కూడా బాగా చేయొచ్చు దీంట్లో. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి స్టన్నింగ్ ఇంటీరియర్స్. ఇందాక చాలాసార్లు చూపించా మీకు. ఇంటీరియర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక ప్రీమియం కార్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ కార్ ఎవరెవరు కొనాలని ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ డెసిషన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ కార్ ఆల్రెడీ కొనిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాటా నెక్సాన్ కంప్లీట్ యూజర్ రివ్యూ. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ 99% మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు రీచ్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46.